నెలసర్లు కరెక్ట్‌గా వచ్చిన వాళ్ళకే సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుందా? పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా వచ్చే అవకాశం అసలు లేదా? అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో చాలా మందికి పీరియడ్ అనేది రెగ్యులర్‌గా వస్తుంది. సో దీనివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటూ మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఈ పీరియడ్ ఎందుకు ఇర్రెగ్యులర్‌గా వస్తుంది మేడం? ఇది రెగ్యులర్ చేయండి. ముందు మాకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వండి. సో ఆటోమేటిక్‌గా పీరియడ్ రెగ్యులర్ అవుతే మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తది అని అడుగుతూ ఉంటారు. సో పీరియడ్ రెగ్యులర్‌గా రావడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా సంబంధం ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ ఎందుకు వస్తుంది అనేది మనకు తెలిస్తే దీని బిహైండ్ ఉన్న లాజిక్ ఏంటి అండ్ పీరియడ్ రెగ్యులర్‌గా రాకపోతే ప్రెగ్నెన్సీ వస్తదా? రాదా? అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ ఫిగర్‌లో గనక చూస్తుంటే ఇది గర్భసంచి, ఇవి 2 ట్యూబ్స్, ఇవి 2 అండాశయాలు. సో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళలో కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ దీనివల్ల మనకి ప్రతి నెల అండాశయంలో అండం పెరగడం అనేది జరుగుతుంది. సో అండాశయంలో అండం పెరిగే కొద్దీ గర్భసంచిలో పొర పెరుగుతా వస్తది. సో హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి అండాశయంలో ఎగ్ పెరిగే కొద్దీ. ఆ హార్మోన్స్ వల్ల గర్భసంచిలో పొర అనేది తయారవుతుంది. నార్మల్‌గా అండం విడుదలై ట్యూబ్‌లోకి వెళ్ళిన సమయంలో భార్యాభర్తలు గనక కలిస్తే కణాలనేవి ట్యూబ్ దాకా చేరుకొని ఇక్కడే గుడ్డు కణం కలిసి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరిగి తయారైన పిండం వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. ఈ తయారైన పిండం వచ్చి అతుక్కోవడానికి అనుకూలంగా మనకి పొర తయారవడం జరుగుతుంది. ఒకవేళ గనక ప్రెగ్నెన్సీ రాకపోతే మనకి ఈ పొర అనేది ఈ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడం వల్ల, దీనికి సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ పొర అనేది పీరియడ్ లాగా మనకి బయటకు వచ్చేస్తుంది. సో పొర అనేది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ వస్తదేమో అన్న యాంటిసిపేషన్‌తో పొర పెరుగుతది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ లాగా మనకి బయటకు వచ్చేస్తుంది. సో కొంతమంది ఆడవాళ్ళలో నీటి బుడగలు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళలో అండం పెరగడం అనేది లేట్ అవుతుంది. సో నార్మల్‌గా నెలసరొచ్చిన 3వ రోజు, 5వ రోజు నుంచి ఒక ఎగ్ పెరగడం స్టార్ట్ అవ్వాలి. దాదాపుగా 14వ రోజు ఆ టైంకి పెరిగి విడుదలవ్వాలి. ఈ టైమింగ్‌లో ఏదన్నా తేడా వస్తే అది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా రావచ్చు. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మనకి అబ్నార్మల్‌గా ఉన్నా అవ్వచ్చు. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నా అవ్వచ్చు. ఏదన్నా రీజన్ వల్ల. లేదా ముందుగానే మనకి ఎగ్ సెలెక్ట్ అవ్వడం అనేది జరగచ్చు. సో ఎగ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది 14 డేస్‌లోనే అవ్వాలి. 14 డేస్‌లోనే ఎగ్ రిలీజ్ అవ్వాలి అన్న రూల్ లేదు. కొంచెం అటు ఇటు తేడా వస్తే మనకి ఎగ్ లేట్‌గా రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మనకి పొర అనేది ఒక 14 డేస్ వరకే మనకి స్టేబుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే పీరియడ్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ అనేది లేట్‌గా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే లేట్‌గా పీరియడ్ వచ్చిన వాళ్ళకి, ఎర్లీగా పీరియడ్ వచ్చిన వాళ్ళకి ఎర్లీగానే మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ ఓవ్యులేషన్ అనేది జరగాలి. కొంతమందికి అసలు ఓవ్యులేషనే జరగదు. అసలు ఎగ్ పెరగడం, విడుదలవ్వడం అనేది జరగదు. ఇలా ఉన్నప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు. కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి కూడా ఓవ్యులేషన్ అనేది ఏదో ఒక టైంలో జరిగితే మాత్రం ప్రెగ్నెన్సీ రావడానికైతే అవకాశం ఉంది. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఎక్కువ శాతం ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సమస్య కానీ, పీసీఓడీ సమస్య కానీ, ఇంకేదన్నా సమస్య కానీ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి ప్రెగ్నెన్సీకి ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి అనేది ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు కరెక్ట్ టైంకి ప్రాబబ్లీ హస్బెండ్ వైఫ్ కలవకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. పైగా ఆ ప్రాబ్లం వల్ల మనకి మంచి క్వాలిటీ ఎగ్ ఫామ్ అవ్వకపోవడము, ఒక్కొక్కసారి ఎగ్ ఫామ్ అవ్వకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అదే రెగ్యులర్ సైకిల్ వచ్చిందనుకోండి, ప్రతి నెల పలానా టైంకి ఎగ్ విడుదల అవుతుంది, ఈ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పైగా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంకి జరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 12 మంత్స్ చూసుకుంటే ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతే 12 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టే. అదే గనక ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉందనుకోండి, లేట్‌గా వస్తుంది, 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి వస్తుందనుకోండి, 2, 3 మంత్స్‌కి ఒకసారే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది.
సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ అవకాశం తగ్గుతుంది. కాబట్టి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా అని పీరియడ్ రెగ్యులర్ వచ్చాకనే మాకు వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుంది, పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి ముందు మెడిసిన్స్ వాడి తర్వాత ప్రెగ్నెన్సీకి మెడిసిన్ వాడాలి అంటే అది కూడా కరెక్ట్ కాదు. మీరు డైరెక్ట్గా ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేసేసుకోవచ్చు. లాస్ట్ 3 months మాకు రెగ్యులర్గా రాలేదు, మరి ఈ మంత్ మాకు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ముందు మాకు సైకిల్ రెగ్యులర్ చేయండి అంటే అలా అవసరం లేదు. ఇంతకుముందు సైకిల్స్ ఎలా ఉన్నా కూడా ఆ సైకిల్లో మేము ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అంతే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.